జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నా మేడం. ఎన్ని సంవత్సరాల క్రితం? 1.5 year అవుతుంది. మీ వయసు ఎంత? 22. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారా? మేము వెళ్ళిపోయాం లేచి. 2 years లవ్, 1.5 year మ్యారేజ్ లైఫ్. 19 years కి లవ్ స్టార్ట్ చేశాడు కుర్రాడు. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు మీరు? గుడి దగ్గర. ఊళ్ళో మీరిద్దరు తాళి కట్టేసుకున్నారా? అయితే స్కూల్ బోనఫైడ్ తీసుకొచ్చి అమ్మాయికి మా అబ్బాయి అన్న మాట్లాడలేదు, అసలు అమ్మాయి గట్టిగా మాట్లాడింది. నువ్వు గోలు ఇచ్చేస్తావు అమ్మ మీ ఇంటికి అంటే ఇట్లా నేను పోను, మా మమ్మీ మంచిది కాదు, నేను వెళ్ళనంటే వెళ్ళనంటుంది. ఇప్పుడు ఆయన మీద కిడ్నాప్ కేసు, రేప్ కేసు కింద పెట్టేది అనమాట. అమ్మాయి కావాలా నీకు? అమ్మాయి వస్తా అంటే తీసుకుంటా సార్. రాను అంటే ఆటో నడుపుతున్నాడు, 10th standard అమ్మాయిని పటాయించాడు. ఇతను చదువు కాస్త కోవిడ్ టైంలో ఆగిపోయింది. అన్ని మీ అబ్బాయికి స్పీడే. ఇప్పుడు ఎలాంటి కేసులు అవేనా? చిన్న చిత్తక కేసెస్, చాలా పెద్ద కేసెస్. ఒక మైనర్ అమ్మాయి వచ్చి లవ్ చేశాను లేకపోతే బతకలేనంటే అసలు అట్లాంటి ఎవిడెన్స్లు ఇవ్వద్దు. మైనర్ అమ్మాయిలంటే చూడకండి ఫస్ట్, దయచేసి. ఎంత కోటేశ్వరుడైనా ఆ లీగాలిటీ తట్టుకోవడం మీ వల్ల కాదు. నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మేడం. మేడం సురేష్ గారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకుంటారు. సురేష్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బాలాపూర్ నుంచి. మీతో పాటు వచ్చిన వాళ్ళు? మమ్మీ. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఆటో నడిపిస్తున్నాను. ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకు. ఎందుకు కంటిన్యూ చేయలేదు? అంటే అప్పుడు లాక్డౌన్ వచ్చింది, అట్లా ఆపేసిన వర్క్ చేసి. 10th పాస్ అయిపోయావు లాక్డౌన్ లో? తర్వాత రాసిన 10th. సో అప్పటి 15 అంటే ఇప్పుడు నీకు 21 అంతేనా వయసు? 22. చెప్పమ్మా, ఇక్కడ వరకు దేనికి వచ్చావు, ఏంటి సమస్య? లవ్ మ్యారేజ్ చేసుకున్నా మేడం. మ్యారేజ్ కూడా అయిపోయిందా? ఎన్ని సంవత్సరాల క్రితం? 1.5 year అవుతుంది. ఓహో. మీ వయసు ఎంత? 22. అప్పుడే లవ్ మ్యారేజ్. నువ్వు ఆటో నడిపిస్తున్నావా? అమ్మాయి ఎలా పరిచయం అయింది? అంటే మేము ఉన్న ఏరియాలోనే ఉంటుండే ఇంతకు ముందు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారా? లేదు, మేము వెళ్ళిపోయాం లేచి. మీరు ఎంతమంది? ఒక్కడే కొడుకు. మరి మీ అమ్మకి చెప్పి ఒప్పించుకోవచ్చు కదా, పారిపోయి చేసుకోవాల్సినంత అవసరం ఏముంది? మీ అమ్మ వాళ్ళ సైడ్ ఒప్పుకోలేదా? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? లేదు. మీ నాన్నగారు ఏం చేస్తారు? నాన్నలే ఎక్స్పైర్ అయిపోయి. ఉన్నది అమ్మ ఒక్కటే. నువ్వు ఒక్కగాని ఒక కొడుకు పెళ్లి చూడాలని అనుకుంటది కదా, నువ్వు ఎవరిని తీసుకొచ్చినా చేస్తది కదా, ఎందుకు చెప్పలే ఆవిడకి? చెప్పుంటే కనుక చేసుండేదాను అమ్మ, నువ్వు దగ్గరుండి అంటే చేసుండేదానుగా. మరి ఇలా పారిపోయే స్టేజ్ వస్తుందని నువ్వు కూడా అనుకోలేదా? అట్లా ఉన్నారని ఇట్లా నాకు తెలియదు. అసలు అమ్మాయి ఎవరో తెలుసా? తెలిసిన అమ్మాయి కాదా? అమ్మాయిని ఎప్పుడైనా చూసిందా మీ అమ్మ? అంతకుముందు చూడలే. అంతకుముందు మీకు ఎంత లవ్ పెళ్లి చేసుకోవడానికి? 2 years నుండి. 2 years లవ్, 1.5 year మ్యారేజ్ లైఫ్. 19 years కి లవ్ స్టార్ట్ చేశాడు కుర్రాడు. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు మీ ఇద్దరు? బాలాపూర్లోనే, విలేజ్ లో, గుడి దగ్గర. ఊళ్ళో మీరిద్దరు తాళి కట్టేసుకున్నారా? పంతులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఏం లేకుండా. ఫొటోస్ ఉన్నాయా? అవి లేవా? ఉన్నాయి ఫొటోస్. చేసుకున్నారు. తర్వాత ఇంటికి తీసుకెళ్ళావా? 1 day తర్వాత అమ్మ దగ్గర తీసుకెళ్ళు. ఆ 1 day ఎక్కడ ఉన్నారేంటి? మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర. పెద్దనాన్నకు తెలుసా? పెద్దనాన్న ఏమనలేదు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏంటి పరిస్థితి? అమ్మాయి వాళ్ళ ఇంట్లో అంటే మదర్ కొంచెం వేరే ఆమె. ఓకే, ఒప్పుకోకపోవచ్చు అని మీ భయం. ఈ అమ్మాయిని నమ్మావా నువ్వు? ఓకే, నాతో జీవితకాలం ఉంటది అని. అట్లానే తీసుకెళ్ళాం మేడం. మీ అమ్మ ఒప్పుకుందా తీసుకెళ్ళినాక? మాట్లాడుకున్నాం మేడం, మాట్లాడినాక ఒప్పుకుంది. ఇంటికి ఇట్లా వెళ్ళాం. వెళ్ళి అక్కడ ఆవిడ దగ్గర ఎంతకాలం ఉన్నారు? 1 day ఉన్నాం అక్కడ. ఇట్లా అక్కడ నుండి మళ్ళీ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంటే PS వాళ్ళు, పోలీస్ వాళ్ళు పట్టుకోరు. ఏది వాళ్ళ అమ్మోళ్ళు కేసు వేసారు? ఓకే. చదివినాక PS. అమ్మాయి వయసు ఎంత? అమ్మాయికి 21. నీ వయసే? ఓకే. అయితే స్కూల్ బోనఫైడ్ తీసుకొచ్చి అమ్మాయికి 15 అని చెప్పి కేసు పెట్టారు. 15 కి 21 కి ఎంత తేడా ఉందో తెలుసా? ఇప్పుడు 15 పెళ్ళప్పుడు 15. ఈ పిల్లడు 20, అమ్మాయి 15 అండి. తెలిసిపోవట్లా. తర్వాత ఏమైందమ్మా? ఇంకా వాళ్ళ PS లో వాళ్ళ మమ్మీ మాట్లాడింది, చేస్తా మ్యారేజ్ చేస్తా అన్నది. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేదు నాతో. అమ్మాయిని తీసుకెళ్లిపోయారా? వాళ్ళు తీసుకెళ్లిపోయారు. అమ్మాయి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అమ్మాయి వయసు 16.5, 16.5. మళ్ళీ మిమ్మల్ని కలపాడు అంటావు మమ్మల్ని. వాళ్ళు ఏమైనా కేసులు పెట్టారా మీ మీద? కాదు, పెళ్లి చేస్తాను అంది కదా,
వాళ్ళ అత్తగారు పెళ్లి చేస్తాను మళ్ళీ నాకు అన్నంట కదా. వాళ్ళైతే చెప్పలేదు మేడం, పెళ్లి చేస్తాము అది ఇది మరి అని ఈయనకి ఎవరు నాతోనే చెప్పారు? చెప్పలేదు, ఆయనతోనే వాళ్ళు చెప్పిందంట, ఆమె పోలీస్ చెప్పింది. స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ఎందుకు పెడతారు? మిస్సింగ్ కంప్లైంట్ విత్ డ్రా అయిపోద్ది కదా. అవలేదా? ఏం కేసు ఉంది? ఇప్పుడు ఆయన మీద కిడ్నాప్ కేసు, రేప్ కేసు కింద పెట్టారు అనమాట. ఎఫ్ఐఆర్ కాపీలు ఆ ఏమైనా రోజు తెచ్చారా? అమ్మాయి ఆ, గట్టిగా ఉన్నాయి. మాట్లాడేది, మా అబ్బాయి అన్న మాట్లాడలేదు అసలు. అమ్మాయి గట్టిగా మాట్లాడింది, నువ్వు గోలి ఇచ్చేస్తావు మా ఇంటికి అంటే ఇట్లా నేను పోను, మా మమ్మీ మంచిది కాదు, నేను వెళ్ళనంటే వెళ్ళనంటుంది గట్టిగా. మా అబ్బాయి అన్న మాట్లాడతలేడు, ఆమె అంత గట్టిగా మాట్లాడుతుంది. అంటే ఇక్కడే ఉంటాను, భర్తతోనే ఆ. ఉంటాను అని అంటది. అంటుంది. ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుతుందా లేదా? మీ ఇద్దరి ఏం మధ్యన లేదు. కమ్యూనికేషన్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఉన్న చోటే ఉన్నారా? అక్కడి నుంచి ఇల్లు మారిపోయారా? అక్కడ నుండి వేరే దగ్గరికి వచ్చారు మళ్ళా. వాళ్ళు మారిపోయారా, మీరు మారిపోయారు? మీరేం మీరు అక్కడే ఉన్నారు. మేము అక్కడే ఉన్నాం. వాళ్ళ నాన్న ఏం చేస్తాడు నాన్న? వాళ్ళ నాన్న ఇట్లా ఎక్స్పైర్ అయిపోయింది. తండ్రి లేడు. లేడు. అన్నదమ్ములు ఒక తమ్ముడు. సో అమ్మాయి 10th రాసే టైంకి నువ్వు పెళ్లి చేసుకున్నావు అంతే కదా? ఉమ్. 10th అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు మీరు మాట్లాడి 1.5 year అవుతుందా? ఆ. అసలు Last కాంటాక్ట్ లో అది. లేదు. ఏం. ఇప్పుడు ఏంటి నీకు ఈ కేసు గురించి ఒకటి కాకుండా ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా కలపాలనా? అమ్మాయి కావాలా నీకు? అమ్మాయి వస్తా అంటే తీసుకుంటా సార్. అట్లా రాను అంటే రానంటే కేసు. కేసు కేసు మార్పు. విత్డ్రా చేయించాలా? మ్యాప్ చేపించేసాను. మామూలు కేసు అదేమన్నా? మీరు అడ్వకేట్ ని పెట్టుకున్నారా? పెట్టుకోలే మేడం, మేము ఈయన నిడిపించుకొచ్చినప్పుడు అయితే పెట్టుకున్నారు. ఆ. తర్వాత కేసు ఫైట్ చేయడానికి లాయర్ ని పెట్టుకోలేదా? మొన్ననే వచ్చి మళ్ళీ పేపర్స్ వచ్చినాయి. ఇంకా time ఉంది. 31 తారీఖు వచ్చినాయి ఆయన. సరే. సో మీరు మీ ఉద్దేశం ఏంటంటే అమ్మాయి వస్తే కాపురం చేస్తాం, పెళ్లి కంటిన్యూ చేస్తాం, లేకపోతే విడాకులు ఇప్పించేసి ఈ కేసు కూడా లేకుండా చెయ్యండి అని. వాళ్ళు ఏమైనా డిమాండ్ చేశారా? 5 lakhs అడిగారు మేడం. 5 లక్షలు అడుగుతున్నారా? మేము ఏం మా దగ్గర అయితే ఏం లేదు మేడం. అంటే 5 లక్షలు ఇచ్చిన తర్వాత నేను ఒక్క- కేసు విత్డ్రా చేసుకుని నీతో కాపురం చేస్తా? ఏం లేదు కేసు సార్, విత్డ్రా ఇంకా చేసుకుని విడాకులు ఇంకా అంతే వీళ్ళ దృష్టిలో. జైలుకి వెళ్ళాడు ఈ కేసులో. ఆ, ఎన్ని రోజులు వెళ్ళాడు? 37 days ఉన్నా మేడం రిమాండ్. షూరిటీస్ ఎంత కట్టావు అమౌంట్? 50,000 మళ్ళా వేరే వాళ్ళు లాయర్లు ఉంటారంట కదా, వాళ్ళకు 20,000 చేసిన. వస్తే అమ్మాయి కాపురానికి రావాలి, సాయం. లేకపోతే కేసు తీసేయాలి ఆ. అంతే. ఏంటమ్మా ఏదో అంటున్నారు? గదే ఇక ఏదన్నా ఒకటి చేస్తే మేము ఏమన్నా చేయటం ఏంటమ్మా? చేయకుండా ఉండాలి ఆ అబ్బాయి. ఒక అట్లీస్ట్ చెప్పాలి కదమ్మా అమ్మా, మినిమం. మా ఆ రోజుల్లో షోలు అంటే- వింటున్నారా? మైనర్ అమ్మాయిల్ని టచ్ చేయొద్దు మొర్రో అని 100 సార్లు మొత్తుకుంటున్నాం. మీరు ఏ ఎపిసోడ్ చూసినా ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు ఇవి బేసిక్ గా చెప్తున్నాం కదా నాన్న. ఆమె ఇట్లా మాకు ఏమన్నా అట్లనే sense కదా ఉందా? సార్, ఆమెకు న్యాయం అప్పట్లో చేయాలి, ఫోన్ లో మనకు ఇవన్నీ ఏం న్యాయం లేవు. ఏం న్యాయం లేదు. కాదు. న్యాయం మా అమ్మాయి అంటే వయసు మీ ఎంత? దృష్టిలో? మీరు అమ్మాయి వయసు మర్చిపోయారు ఇక్కడ. నాకైతే తెలియదు. నీకు తెలియనప్పుడు ముట్టుకోకూడదు. ఆటో నడుపుతున్నాడు, 10th స్టాండర్డ్ అమ్మాయిని పటాయించాడు. ఇతను చదువు కాస్త కోవిడ్ టైంలో ఆగిపోయింది. అదే టైంలో ఈ అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడు. 1 year ఆగే పని పాటు లేకుండా. తెలీదు ఆ అమ్మాయి 10th కి వెళ్తుంది, పరీక్షలు రాసుకుని వస్తుంది. ఆ అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయ్యేటప్పటికి ఆలోచించద్దా? తెలీదు, అంత తెలియని కొడుకేం కాదు. ఆ అమ్మాయి కూడా మాట్లాడి ఉంటది. తెలిసి తెలియని వయసు కాబట్టి, మైనర్ కాబట్టి మనం ఇప్పుడు అంటానికి ఏమీ లేదు. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అంది. పోనీ పెద్దలకన్నా వీళ్ళు తీసుకెళ్లే బుద్ధి జ్ఞానం ఉండాలిగా. మీ అబ్బాయి అయినా నీ దగ్గరికి వచ్చి అమ్మాయి ఇలా ప్రేమిస్తున్నాను, నువ్వు కాదు కూడదంటావా? ఇప్పుడే నువ్వు అన్నావు, ఉన్న ఒకే కొడుకండి, నేను కాదని ఎందుకు అంటానండి? ఒకప్పుడు దగ్గర అట్లీస్ట్ అప్పుడన్నా ఒక ఆలోచనకు వచ్చి ఉండేవాళ్ళేమో. పెద్దలు మాట్లాడుకుని, ఏమండి మా అమ్మాయి చదువు అవనియండి, మైనర్ అండి, ఇంకో 3-4 సంవత్సరాలు అవుతే కనుక మేజర్ అవుతుంది, అప్పుడు చట్టపరంగా మనం పెళ్లి చేయొచ్చు అనే ఆలోచన వచ్చి ఉండేదేమో. అన్ని మీ అబ్బాయికి స్పీడే. ఇప్పుడు ఎలాంటి కేసులు అవి? అవేనా చిన్న చిత్తగా కేసెస్? చాలా పెద్ద కేసెస్. పాపం ఆల్రెడీ 35 days జైల్లో రిమాండ్ లో ఉన్నాడు. అంత సులువైనటువంటిది కాదమ్మా ఇది. కలిసి మళ్ళీ ప్రయాణం చేయడానికి ఒక ఆలోచన ఎక్కడవుతుంది? అప్పుడు మెచ్యూరిటీ లేనటువంటి ఆడపిల్ల ఇప్పుడు వయసు పెరిగినా కూడా, రేపొద్దున పెళ్లి చేసుకున్నా కూడా ఇలా జైల్లోకి వెళ్ళింది. ఫస్ట్ ఐ లవ్ యూ అని చెప్పి నువ్వు లేకుండా ఉండలేను అన్నటువంటి ఆడపిల్ల ఈ రోజు ఏమో వచ్చి మళ్ళీ నేను వచ్చి కాపురం చేస్తాను అని అంటే కనుక, ఆల్రెడీ వెళ్ళి శిక్ష అనుభవించి జైలు నుంచి బయటకు వచ్చే వ్యక్తి ఏ విధంగా కాపురం చేస్తాడు? అమ్మాయికి ఏముంటది నమ్మకం వాళ్ళిద్దరి మధ్యన? సో ఇది నా వరకు అయితే కనుక ఇది కంప్లీట్ గా తొందరపాటు చర్య. వాళ్ళ తల్లిదండ్రులకు ఎలా ఉంటది? తండ్రి లేనటువంటి బిడ్డ. ఈ అబ్బాయి చదువు చెడగొట్టుకున్నాడు, ఆ అమ్మాయి చదువును కూడా పాడు చేశాడుగా. ఓకే సరే, అక్కడతో ఆగింది. పోనీ ఇప్పటికైనా వాళ్ళు ఒక అవకాశం ఇస్తున్నారు. కొద్దిగా డబ్బులన్నా ఏదైనా మాట్లాడుకుంటే మా అబ్బాయి జీవితానికి ఒక కాపాడుకునేటటువంటి వాళ్ళు అవుతారు. ఇద్దరు మళ్ళీ ఈ రోజు కలిసి ముందుకెళ్లి ప్రయాణం చేయటం అనేటటువంటిది అంత సులభమైనటువంటి కార్యక్రమం ఏమీ కాదు. అది అప్పుడు ఇమ్మెచ్యూరిటీ ఉంది, ఇప్పుడు కూడా ఇమ్మెచ్యూరిటీ అనే ఉంది. ఏ విధంగా స్వీకరిస్తాడు? ముందు నేను అందుగురించే మన దగ్గరకు వచ్చేటటువంటి చాలా యువతి యువకులకు మనం ఒకటే చెప్తున్నాం, ప్రేమించడం అనేటటువంటి చాలా సులభమైనటువంటి అంశం. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ. కొంతకాలం ప్రయాణం చేస్తారు, పెద్దలకు వాళ్ళకి కళ్ళు కప్పి అవి ఇవి కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటారు. కానీ ఒక చోటుకు వచ్చిన తర్వాత
అరే మనం చేసేటటువంటి తప్పేమో, మన ప్రేమ అనేటటువంటిది పెళ్లి రూపాన్ని దాల్చడానికి ఈ మెట్టు ఆ మెట్టు డిఫరెంట్ ఏమో, దీనికి పెద్దల అంగీకారం ఉండదేమో, ఒకప్పుడు పెద్దల్ని ఎదిరించి మనం పెళ్లి చేసుకుంటే తర్వాత వచ్చే సమస్యలు ఏంటో, దీనికి పెద్ద చదువులు సంజులు అక్కర్లేదు, మినిమం ఇంగితం మినిమం జ్ఞానం రావాలి. తెలీదా మీ అబ్బాయికి ఒక మైనర్ అమ్మాయిని చేసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయి? ఆ అమ్మాయి మాటలు నమ్మేశాడు, గుడ్డిగా బోల్తా పడ్డాడు. అరే నా తల్లి ఒకటే ఉంది, వెనక ముందు ఎవరు దిక్కు మొక్కు ఎవరు లేరు, అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు, మా అమ్మ ఒక్కటే, ఏదన్నా నా మీద పడే ప్రభావం నా తల్లి మీద పడుతుందని ముందస్తు జాగ్రత్త అవసరం లేదా? వాళ్ళకి రెండు కోపాలు ఉన్నాయి. ఒకటి ఆడపిల్ల చిన్నదనే ఒక కోపం ఉంది, రెండోది ఏంటంటే వయసులో పెద్ద అయినటువంటి ఈ అబ్బాయి ఆ అమ్మాయిని మాటల గారెంట్లో వేసి ఇంట్లోంచి పట్టుకెళ్ళిపోయి తీసుకెళ్లిపోయాడు. ఆఖరికి ఆ వీధిలో ఉండలేక ఆ పరువుని తలెత్తుకోలేక వాళ్ళ ఆ వీధినే ఖాళీ చేసి ఉన్న ఇంట్లోని ఖాళీ చేసి వేరే చాటుకి వెళ్ళిపోయారు. వాళ్ళ మీద మామూలు పిడుగు పడిందా? చాలా పెద్ద పిడుగు పడింది వాళ్ళ జీవితాల మీద కూడా. మళ్ళీ ఇంకా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, తండ్రి లేనటువంటి ఒక వాతావరణం, ఒక బిడ్డను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. నువ్వు చేసింది చిన్న పని ఏం కాదు సురేష్, చిన్న పని ఏమీ కాదు. ఈరోజు తలదించుకుని నేను శిక్ష అనుభవించానండి, బాధపడ్డాను నువ్వు అన్నా కూడా ఈరోజు మళ్ళీ నీ కళ్ళెదురుకుంటే ఒక అవకాశం ఉంది. వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు, లేదంటే పరువు పోయినటువంటి మాకు ఈరోజు ఏదైనా అబ్బాయికి బుద్ధి రావాలి, అబ్బాయికి శిక్ష పడాలనే విధం కాకుండా ఒక ఫైనాన్షియల్ ఆఫర్ ఇచ్చారు. నాకు తెలియదు ఈ అంశాలు, ఇవన్నీ లీగల్ అంశాలు, మాట్లాడచ్చో కూడా లేదు నాకు తెలియదు. దానికి సంబంధించినటువంటి నెగోసియేషన్ ఏదన్నా పెద్దల సమక్షంలో లేదంటే లా సమక్షంలో మాట్లాడటానికి అవకాశం ఉందేమో ఆలోచించుకోండి. కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి రేపొద్దున పెళ్లి చేసుకుని ఇవన్నీ వర్కౌట్ అవుతాయో లేదో తెలియదు. ఆ అమ్మాయి మేజర్ అయిన తర్వాత కూడా మీరిద్దరు కలిసి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు చేదు జ్ఞాపకాలు చాలా బాధగా ఉంటుంది. మళ్ళీ అది ఇంపాసిబుల్. అంతకు మించి నేను థ్యాంక్ యూ సార్. మేడం, రీసెంట్ గా ఒక కేసులో అమ్మాయి హైఫై కాలేజీలో చదువుతుంది, 17 years. మళ్ళీ ఆ కాలేజీ ఏంటని అడగండి. ఈ రోజున మాక్సిమం కాలేజీలో చాలా కాలం నుంచి వింటున్నాం, బేసిక్ ఏవో డ్రగ్స్ కానీ లేకపోతే మత్తు కలిగేవి ఏవో వాడుతున్నారు. పబ్స్ కల్చర్ అనేది చాలా ఇదైపోయింది. యాక్చువల్గా మైనర్స్కి కొంతమందికి కదా అసలు మైనర్స్కి ఆల్కహాల్ ఇవ్వకూడదు. కొన్ని పబ్స్లో 16 years దాటిన వాళ్ళకి ఇవ్వడం అనేది ఇది కామన్గా నడుస్తూ వచ్చింది. ఆ అమ్మాయి రెగ్యులర్గా జిమ్కి వెళ్తుంది. ఆ జిమ్ ట్రైనర్ ఒక అతనితోటి ఫ్రెండ్షిప్. ఆ అబ్బాయికి 22 years 23 years. ఈ అమ్మాయి 17 years. ఈవిడే లవ్ చేసింది, ఈవిడే మీద పడింది, ఈవిడే ఎవ్రీడే నైట్ ఫోనులు చేసి అతన్ని బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకో, ఇక్కడికి రా, మన ఇద్దరం అక్కడ కలుద్దాం, పోయే రూమ్ బుక్ చేసుకుందాం. ఇంకేంది వీళ్ళు కంట్రోల్ చేసుకోలేక వీళ్ళు చేసే పని. ఒకరోజు ఆ అబ్బాయికి వెళ్ళటం కుదరకపోతే ఆ మత్తులో అమ్మాయి చేసిన పని పోలీసులకు ఫోన్ చేయడం. అలా వచ్చి అబ్బాయిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మొత్తుకొని చెప్తున్నాం, అమ్మాయి మైనర్ అయితే 18 years కూడా మైనరే, 18 కంప్లీట్ అయిపోయి 19లోకి రావాలి. అబ్బాయి మైనర్ కాబట్టి పోక్సో కేసు తప్పించుకోవడం కుదరదు. అబ్బాయి మేజర్ అయితే ఎలాగో తప్పించుకోవడం కుదరదు, మీకు తెలుసు. సో ఇలాంటి కేసుల్లో ఎలా ఉంటాయంటే, ఒక మైనర్ అమ్మాయి వచ్చి మీద పడినా కూడా మీరు ఆ సరౌండింగ్లో ఉండొద్దు. ఒక మైనర్ అమ్మాయి వచ్చి లవ్ చేశాను నువ్వు లేకపోతే బతకలేనంటే అసలు అట్లాంటి ఎవిడెన్స్లు ఇవ్వద్దు. మైనర్ అమ్మాయిలంక చూడకండి ఫస్ట్ దయచేసి. ఎందుకంటే ఎంత కోటీశ్వరుడైనా ఆ లీగాలిటీ తట్టుకోవడం మీ వల్ల కాదు. ఇక్కడ వీళ్ళకున్న అమాయకత్వం, వీళ్ళకే కదా 90% జనాలకు ఉండే అమాయకత్వం ఏంటంటే, ఆ అమ్మాయే వచ్చిందండి, ఆ అమ్మాయే మాట్లాడిందండి, ఆ అమ్మాయే మా అబ్బాయిని లవ్ చేసిందండి, నేను లేపుకెళ్ళి పెళ్లి చేసుకోకపోతే సూసైడ్ చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేసిందండి, ఇదిగోండి వాట్సాప్ రికార్డ్స్, వాట్సాప్ మెసేజ్లు. ఆ అమ్మాయే పోలీస్ స్టేషన్కి వచ్చి అవును నేను ఈ అబ్బాయితో లేచిపోయా, నాకు ఆ అబ్బాయి లేకపోతే చచ్చిపోతా అంటే అమ్మగారిని తీసుకెళ్ళి చైల్డ్ హోమ్లో వేస్తారు. అంతేగాని లీగాలిటీలో ఈయన్ని తప్పించటం కుదరదు. ఎంత టాప్ మోస్ట్ అడ్వకేట్స్ అయినా కానీ లాలో మైనర్ అమ్మాయిని టచ్ చేస్తే ఆ కేసు చాలా సీరియస్. అందులోనూ వీళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంటే ఇంకా పెద్ద కేసు. అర్థమవుతుందా మీకు? దయచేసి అర్థం చేసుకోండి. వీళ్ళ అమాయకత్వం ఏంటంటే, మేడం అమ్మాయి వచ్చింది, అమ్మాయి వెళ్ళింది, ఇద్దరు లవ్ చేసుకున్నారు, ఇద్దరు చేశారు కదా అబ్బాయికి ఎందుకు అంటే, ఒకప్పుడు తల్లి మైనర్ అమ్మాయిల్ని మ్యానిపులేట్ చేసి ఎలా పడితే అలా రేపులు చేసి కేసులే వేయకుండా 50 రూపాయలకి 50,000కి కూడా సెటిల్మెంట్లు చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని చంపేసిన రోజులు కూడా ఉన్నాయి. పెదరాయుడు పంచాయతీలు జరిగేవి. ఆ లా అంత స్ట్రిక్ట్ అయింది. అమ్మాయే వచ్చి పోలీస్ స్టేషన్లో మీ అబ్బాయికి ఫేవర్గా చెప్పినా ఈ కేసు సెటిల్ చేయడం కుదరదు. మీరు 5 లక్షలు కాదు 10 లక్షల కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా దండగా. అర్థమవుతుందా? ఈ కేసుల్లో కాంప్రమైజ్ అనేదే లేదు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నా కాంప్రమైజ్ లేదు, మేజర్లు అయిపోయిన తర్వాత. అర్థమవుతుందా? కోర్టు యాక్సెప్ట్ చేయదు. లా ప్రకారం కోర్టు పని ఏంటంటే పనిష్మెంట్ ఇచ్చేయడమే. 37 days జైల్లో ఉన్నారు,
కోర్టుకు కూడా హ్యూమనిటికల్ గ్రౌండ్. ఇప్పుడు మాకు కూడా అర్థమవుతుంది అరే పాపం ఇద్దరు చేసిన పని, వాళ్ళకి ఏజ్ గురించి తెలియదు, ఇలా చేయకూడదని తెలియదు. ఈయనేదో ఆట తోలుకుంటున్నాడు, ఆ పిల్లది ఈ పిల్ల, ఆ అబ్బాయి 19 years ఏదో చెప్తున్నాడు నాకు స్టోరీ. కానీ అలాగే ఆ అమ్మాయి 15 ఏళ్లే. వాళ్ళు ఇటువంటి ఒక పోక్సో కేసు ఫైల్ చేస్తున్నప్పుడు చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. అంటే మైనర్ వివాహ చట్టం కూడా ఇంప్లిమెంట్ చేశారమ్మ దాంట్లో. ఆ అమ్మాయికి బ్లడ్ టెస్ట్ చేసి మరీ రిపోర్ట్ వేశారు. ఏజ్ అనేది ఆధార్ కార్డులో వీటిలోనే కాదు, డౌట్ వచ్చింది అనుకోండి మెడికల్గా బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఏజ్ కన్ఫామ్ అయిపోద్ది ఓ నెల అటు ఇటు తప్ప. ఆ అమ్మాయి 15 ఏళ్ళని అక్కడ క్లియర్గా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్లో ఉంది. సో ఆ అమ్మాయి ఇష్టపడి కోర్టుకు వచ్చి అతను లేకపోతే నేను చచ్చిపోతాను అన్నా కూడా ముందు మీ అబ్బాయిని అరెస్ట్ చేసినాకే కోర్టు మాట్లాడుతుంది. సో ఇక్కడ ఈ కేసులో సెటిల్మెంట్ అనేది మర్చిపోండి. మరి ఏం చెయ్యాలి మేడం? అడ్వకేట్ని పెట్టుకోండి, ఫైట్ చేయండి. మీకు ఈ లీగాలిటీ తెలియచేయగలం తప్ప ఇప్పుడు అదర్ సైడ్ వాళ్ళతో ఫోన్ చేసి మేము మాట్లాడినాం తప్పది. సెటిల్మెంట్ మాట్లాడే రైట్స్ ఎవరికీ లేవు ఇందులో. ఎవరు మాట్లాడాలి? కోర్టులోకి వెళ్ళిన తర్వాత మీ లాయరు ఏమ్మా మీకు ఆ మాత్రం మైనర్ చట్టం తెలియదా, మీరు ఎట్లా సెటిల్మెంట్ మాట్లాడారు అంటారు. అక్కడ పెదరాయిళ్ళు ఒకప్పుడు చెట్ల కింద కూర్చొని చేసిన పంచాయతీ ఇప్పుడు మేము చేసినట్టు అవుతుంది. నువ్వు మమ్మల్ని నమ్మి వచ్చావు, లా తెలుసుకో. ఎవరైనా నీకేం చెప్తారు? ముందు వాళ్ళకి 5 లక్షలు ఇచ్చేస్తే మ్యాటర్ సెటిల్ అయిపోద్ది అంటే ఏ కేసు అన్నా కాంప్రమైజ్ ఉంటుంది కదా అని. ఈ కేసులో సెటిల్మెంట్ లేదు. మీరు 10 లక్షలు ఇచ్చినా కూడా వాళ్ళు కోర్టుకు వచ్చి ఏం చెప్తున్నా, అమ్మాయే చెప్పింది, అమ్మాయి వాళ్ళ అమ్మా నానే వచ్చి ఏ తప్పు జరగలేదండి అని చెప్పినా కోర్టు యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఆ రోజు స్టేట్మెంట్ రికార్డ్ అయిపోయింది. నీ గొయ్య నువ్వు తవ్వుకొని ఇక్కడ దాకా మునిగావు. నీ లైఫ్ వేరు, ఈ కేసు వేరు. నీ లైఫ్తో పాటు ఈ కేసు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? 19 ఏళ్లకే నువ్వు ఒక కేసును మూటగట్టుకొని వతలకొచ్చావు. మరి ఈ కేసు నుంచి నేను బయటపడడానికి కొంచెం మార్గం లేదా? సెటిల్మెంట్ లేదు. హాస్టల్ విట్నెస్ అంటే తనకు సాక్ష్యాన్ని తనే తగ్గించుకోవడం కుదరదు. ఒక మైనర్ అమ్మాయి, ఆ అమ్మాయే చెప్పినా ఆ అమ్మాయిని హోమ్లో పెట్టి ఈయన జైల్లో పెడతారని చెప్పా. అర్థమవుతుందా? ఈ కేసులో అమ్మాయి మేజర్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే కేసు నడుస్తూ ఉంటుంది. మీరు వాళ్ళతో సెటిల్మెంట్ మాట్లాడుకొని కేసుని ఎంత తక్కువ అంటే ఫిజికల్ రిలేషన్ లేదు అంటే మీ 50% కేసు తగ్గిద్ది. ఫిజికల్ రిలేషన్ మెడికల్ టెస్ట్లు కూడా వేశారు అందరూ. బాబా ఆగల, ఎన్ని రోజులు కలిసి ఉన్నామంటే 1 రోజు అన్నాడు. మరి ఆ 1 రోజులో ఎక్కడ ఉన్నామంటే పెద్దనాన్న ఇంట్లో అన్నారు. పెద్దనాన్న మరి ఫస్ట్ నైట్లు అరేంజ్ చేశాడు, పెళ్లికి ముందే కలిశారు, నువ్వేం చెప్పొద్దు నాన్న ఇక్కడ తెలియదు. సో ఫిజికల్ రిలేషన్ ఉంది అని ఆ అమ్మాయి అబద్ధపు సాక్ష్యం చెప్పిందేమో. ఇది కొంచెం మీరు మెడికల్గా అడ్వకేట్ తోటి పర్మిషన్ పిటిషన్ వేసుకొని ఫిజికల్ రిలేషన్ లేదు అంటే ఈ కేసు 50% తగ్గిద్ది. ఇంకో 50% ఏంటంటే మైనర్ అమ్మాయితోటి పెళ్లి చేసుకోవడం, మైనర్ అమ్మాయితోటి తిరగడం, మైనర్ అమ్మాయిని ఎంటర్టైన్ చేయడం. దీనికి కొంచెం పనిష్మెంట్ ఒక 3 years 5 years 7 years అనుకోండి. ఓకే, అది వీళ్ళిద్దరూ మేజర్లు అయిపోయినాక పెళ్లి చేసుకుంటే కోర్టు కొంచెం హ్యూమనిటికల్ గ్రౌండ్లో ఆలోచిస్తుంది. అరే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా, కేసు కొట్టేదు, తక్కువలో తక్కువ పనిష్మెంట్ కన్ఫామ్. 5 ఏళ్ళు ఇవ్వడం వేరు, 7 years ఇవ్వడం వేరు, 7 ఏళ్ళు ఇవ్వడం వేరు, సంవత్సరం ఇవ్వటం వేరుగా. అర్థమవుతుందా? మీకు అటువంటి అవకాశం ఏదన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని వీళ్ళు ఇప్పుడు ఇద్దరు మేజర్లు అయితే ఇంకా అమ్మాయి 16, 17 ఉంటాయి ఇప్పుడు నాకు తెలిసి. పూర్తిగా ఇంకో 3 years టైం ఉంది. ఆ 3 years కేసుని నడవనిస్తూ ఈలోపు సైమల్టేనియస్గా సెటిల్మెంట్ మాట్లాడుకుంటూ మేజర్లు అయినాక పెళ్లి చేసుకుంటే కేసు నడుస్తూ ఉంటుంది. ఎలాగో భర్త కోసం అమ్మాయి ఫేవర్గా చెప్తుంది, అత్తమామలు ఫేవర్గా చెప్తారు. అప్పుడేం మీరు ఎదురు 3 లక్షలు అట్లా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. 2, కోర్టు కొంచెం కన్సిడర్ చేస్తుంది. అరే మేజర్లు అయిపోయినాక వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, చట్ట ప్రకారం ఎంత తక్కువ ఇవ్వడానికి అవకాశం ఉందో అంత ఇస్తారు. ఈ ఎగ్జాంపుల్ అందరికీ కాదండి, ఎందుకంటే అన్ని కేసుల్లో మైనర్ అమ్మాయిలు మేజర్లు అయిపోయినాక వాళ్ళ అమ్మా నాన్న వచ్చి పెళ్ళిళ్ళు చేస్తారని కాదు. ఇక్కడ ఒక తల్లి ఒక్కగానొక్క కొడుకు పెళ్లి కళ్ళారా చూసుకోవాల్సిన ఆవిడ ఒక మైనర్ పిల్లాడు చేసిన పనికి మేజర్ అని చెప్పుకున్నా కూడా తల్లిదండ్రుల మాట వినండి దయచేసి. మీ ఏజ్కి మీకు వేరే వాళ్ళతో పోల్చుకోవడం, అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఉండాలని విచ్చలవిడిగా తిరగాలి అనుకుంటే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఏం తప్పు చేసింది ఆవిడ? భర్త ఎట్లాగో కాలం చేశాడు, ఉన్న ఒక్కగానొక్క కొడుక పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగడం అంటే ఆవిడకి లిటరల్లీ నరకం కింద లెక్క. ఇట్లాంటి ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్న వాళ్ళకి ఉన్నంతలో, ఎందుకంటే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్ద ఏం కాదు అని చెప్తుంది ఆవిడ. సో ఉన్నంతలో మంచి భర్త ఈ పిల్లోడు కాస్త ప్రూవ్ చేసుకుంటే మీ అబ్బాయి పనులు చేసి ఒక షాపు లేకపోతే ఆటో కొనుక్కోనో 4 ఆటోలు మెయింటైన్ చేస్తుంటే వాళ్ళే అమ్మాయిని తీసుకొచ్చి ఎంతకంటే ఏం మంచి సంబంధం చేస్తాం మేమని చెయ్యడానికి అవకాశం ఉంది. ఇప్పుడన్నా అబ్బాయి మారి కెరియర్ మీద కాన్సన్ట్రేషను,
ఆ అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలనే కాన్సన్ట్రేషను. రేపటి రోజున ఆ అమ్మాయి వస్తే నా కేసు 90% తగ్గిద్ది. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, లా వేరు ఇష్టం వేరు. సో ఇది కోర్టుకి మనం ప్రూవ్ చేయగలిగితే మేము ఇట్లా పర్ఫెక్ట్ అండి, ఆ రోజు మా మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు అని ప్రూవ్ చేస్తేనానా కొంచెం బయటపడడానికి అవకాశం ఉంది. ఒకవేళ జైలుకి పంపించినా కూడా 1 year పనిష్మెంట్ ఉన్నా మళ్ళీ 1 monthలో బెయిల్ వస్తుంది, 1.5 monthలో హైకోర్టుకి వెళ్ళొచ్చు. హైకోర్టులో మళ్ళీ ఒక 10 years నడుస్తుంది, 5 years నడుస్తుంది అనుకుందాం కేసులు. అక్కడ ఇంకొంచెం హ్యూమనిటికల్ గ్రౌండ్, అప్పటికి పిల్లలు పుడతారుగా, పనిష్మెంట్ ఇంకొంచెం తగ్గిద్ది. అర్థమవుతుందా? మీ అబ్బాయి కెరియర్లో ప్రూవ్ చేసుకొని అమ్మను బాగా చూసుకుంటే అమ్మాయిని బాగా చూసుకుంటాడని అవతల వాళ్ళకి నమ్మకం వచ్చి నీకు ఇవ్వాల. మేము ముగ్గురం కూర్చొని ఫోనులు చేసి ఈ అబ్బాయి మంచోడు అంటే ఏం మంచోడు నువ్వు, ఇప్పటికీ పనికి మాలినోడివే. అర్థమవుతుందా? కెరియర్ కాన్సన్ట్రేషన్ చేయి, కేసును వదిలిపడే, నడవని అట్లా. ఇప్పటికిప్పుడు నిన్ను లోపల ఇరెవరు, ఇంకా చాలా టైం ఉంది కేసులో. ఈ లోపు నువ్వు బాగా సంపాదిస్తే వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే ఒకసారి పెళ్ళి అయిపోయి అన్నీ అయిపోతున్నాయి అని వాళ్ళే ఫీల్ అయినప్పుడు ఇంతకంటే మంచోళ్ళుడు ఏం దొరుకుతాడు? ఆ అమ్మాయికి ఇప్పుడు ఇంకో పెళ్లి చేసి సెకండ్ మ్యారేజ్ అని అనుకోవడం కంటే ఇది బెటర్గా. సో వాళ్ళకు కూడా నీతో పెళ్లి చేయడం అవసరం, నువ్వు అందుకు రెడీగా ఉండు. ఆ అమ్మాయిని వాడేసుకున్నాను చాలు, కేసేసింది, ఆ రోజు బూతులు నన్ను మా అమ్మని తిట్టారు అని ఇగోకి వెళ్ళిపోయి గొయ్య తవ్వుకో మాకు. ఈ కేసు నుంచి బయటపడాలంటే ఇది. మేడం మేము అంతా చేసినా కూడా వాళ్ళు మా వల్ల కాలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అంటే కేసును మ్యాక్సిమం ఫైట్ చేసుకోండి తల్లి, పనిష్మెంట్ మ్యాక్సిమం పడుతుంది. అర్థమవుతుందా? ఈయనకో పెళ్లి చేసి ఆయన లైఫ్ ఆయన చూసుకోమనండి. ఈ కేసులకి అడ్వకేట్ ఖర్చులు కూడా గట్టిగా ఉంటాయి. కుదిరితే గవర్నమెంట్ లాయర్ని రిక్వెస్ట్ చేయండి, కానీ 99% పెట్టరు. ఇంతే తల్లి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైతే నమ్మి పంపించారో మేము అవతల వాళ్ళతో మాట్లాడడానికి ఇది కాంప్రమైజ్ కేసు కాదు. దయచేసి మమ్మల్ని ఏమనుకోకండి. మీ వల్ల కనీసం మీలాంటి ఈ పిల్లాడు లాంటి వాళ్ళకి బుద్ధి అయితే చెప్పగలుగుతాం. ఇట్లాంటి మేము కూడా ఫేసే చేస్తామండి ప్రాబ్లమ్ని, అన్ని అనుభవించినాకే అంటే ఇంకా పెద్దవాళ్ళం కూర్చొని చెప్పడం దండగా. కనీసం రియలైజ్ అయ్యండి, ఈ రోజున అబ్బాయి చాలా, ఇంకా నేను తక్కువ చెప్తున్నాను, టెన్షన్ పడకుండా ఉంటారు అని. దయచేసి అర్థం చేసుకోండి. మైనర్ అమ్మాయిల్ని టచ్ చేయొద్దు, మాట్లాడొద్దు, మనకు వద్దు వాళ్ళతో పంచాయితీ. ఫ్రెండ్షిప్ వరకు ఉంచుకోండి, మేజర్లు అయినాక మాట్లాడుకోండి ఏదన్నా ఉంటే. ఈ రోజున ఫోన్లు ఖాళీగా ఉన్నాయి కానీ టిక్ కానీ రొమాంటిక్ మెసేజ్లు, ఇంకా మీ తొక్కులో తెలివితే అట్లేంటో తెలుసా, ఏవో యాప్లు ఉంటాయి, వెంటనే 1 time చూడగానే డిలీట్ అవుతుంది. అవి కూడా రికవరీ చేస్తారు ఒళ్ళు మండితే. అవి ఎందుకు చేస్తారు? కేసు ఎక్సీడ్ అవుతుంది, పొజిషన్ ఎక్సీడ్ అవుతుంది, మీ మధ్య రిలేషన్ పెరుగుతూ ఉంటుంది. రిలేషన్ పెరిగినాక ఎట్లాగో క్రైమ్ జరిగిద్దిగా. సో మైనర్ అమ్మాయిల దగ్గరికి వెళ్ళొద్దు, అంతే. థ్యాంక్ యూ మేడం. ఏం అర్థమైందా? జాగ్రత్తగా విన్నావు కదా మేడం చెప్పిందంతా కూడా. సో ఉద్యోగం. దాని తగ్గట్టే మీరు కంటిన్యూ చేస్తే బెటర్. వర్క్ ఏమ్మా జాగ్రత్తగా చూసుకోండి. సో మేడం చెప్పినట్టు ఇంకో మంచి పాయింట్ కూడా చెప్పారు, నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి డబ్బులు బాగా సంపాదిస్తే అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటే ఇవన్నీ కూడా పోతాయి. చూసుకోండి, జాగ్రత్త. చేస్తాం, వెళ్ళండి. నమస్తే. ఉంటే మనల్ని ఎవరు ఆపుతారులే అని ఒక పిచ్చి ఆలోచన, అందుకే మైనర్లు అనేది. సరే, అప్పటి రోజులు అంటే సెల్ ఫోన్స్ ఇవన్నీ న్యూస్లు తెలియదు కాబట్టి ఇది, కానీ ఇప్పుడు దానికి సంబంధించి సినిమా కూడా వచ్చింది పెద్ద, అవన్నీ చూసుకొని కంటిన్యూ చేస్తే బాగుండేది. బట్ ఇంకా నెక్స్ట్ ఎవరు కూడా అలాంటి మిస్టేక్ చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.